ఇప్పుడు ఎస్ఏపి ఎంఎం ప్లస్ ఎస్పోరనా ఎంఎంని ఎస్ఏపిలో ఎస్పోరనాలో సింపుల్ లాజిస్టిక్స్ అంటారండి. ఎంఎంకి ఎస్పోరనా ఎంఎంకి 15% చేంజ్ వచ్చినాయి, 10 to 15% చేంజ్ వచ్చినాయండి. నేను ఆ చేంజెస్ కూడా ఎక్సెల్ షీట్ లో రాస్తానండి. సో అసలు ఎస్ఏపిలో మనకి నాన్ ఎస్ఏపి నుంచి మనం ఎస్ఏపిలోకి వెళ్తున్నాం. అసలు ఒక ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, 0% నాలెడ్జ్తో నా ట్రైనింగ్ రావచ్చండి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనకు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎస్ఏపికి వెళ్తున్నాం. ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మనం ఇండియన్ మార్కెట్లో అయితే 4 or 5 years కానీ, యుఎస్ మార్కెట్లో అయితే 6-7 years కానీ మనం ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని వెళ్తే కనుక కంపల్సరీ మనం సర్వే కావాలి. అది చాలా ఇంపార్టెంట్. సర్వే అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చెప్తున్న ట్రైనింగ్ ఒక ఇంప్లిమెంటేషన్ బేస్ చెప్తాను. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ లో ఎస్ఏపి ఎంఎం ప్లస్ ఎస్పోరనా ఎంఎం ఎలా చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ప్రాసెస్ కి డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాను. థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎస్ఏపి ఎంఎం ప్లస్ ఎస్పోరనా ఎంఎం సర్టిఫికేషన్ డంప్ ఒక మోడల్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. దాంట్లో ఒక రెజ్యూమ్ మోడల్ ఉంటుంది. కంప్లీట్ గా ఆ డాక్యుమెంట్స్ లింక్ పంపిస్తాను. క్లాసెస్ స్టార్ట్ అయిన 5 days తర్వాత అది డౌన్లోడ్ చేసుకుంటారు. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. క్లాస్ అయిపోయినండి మీకు 10 minutes లో యాక్సెస్ వచ్చేస్తుంది మీకు జీమెయిల్లో, డ్రైవ్ లో. మీరు ఆ రికార్డింగ్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన కానీ 6 months యాక్సెస్ ఉంటుంది. ఆ క్లాసెస్ చూసుకుని మీరు ఎప్పుడైనా కూడా ఒక 2 or 3 times ప్రాక్టీస్ చేసుకుంటే మీరు 100% కమాండ్ వస్తుంది సబ్మిట్ మీద. అలాగే సర్వర్ యాక్సెస్ క్లాసెస్ స్టార్ట్ అయిన కానీ డెఫినెట్లీ మీరు 2.5 months సర్వర్ యాక్సెస్ ఇస్తానండి. 2.5 months సర్వర్ యాక్సెస్ ఇస్తాను. అంటే ఈసీసీ సర్వర్ ఇస్తాను, హనా సర్వర్ ఇస్తాను. 2 సర్వర్లు ఎందుకు ఇస్తానంటే మీకు ఇంకా ఈసీసీలో మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు జాబ్ ఉండొచ్చండి. మీకు ఈసీసీ సపోర్ట్ అసలు యాక్చువల్గా అయితే ఈ ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేస్తామని ఎస్ఐపి వాళ్ళు డిక్లేర్ చేశారు, కానీ అది జరగదండి. మేబీ కొన్ని క్లయింట్స్ అయితే రిక్వెస్ట్ బేస్ మీద అడుగుతున్నాయి. మేబీ ఈసీసీ 26th నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఈసీసీ మార్కెట్ లో ఉండొచ్చు. అందుకు మీకు ఇప్పుడు జాబ్ వస్తే కనుక ఈసీసీ సపోర్ట్ లో జాబ్ వస్తుందండి. ఇప్పుడు హనాలో జాబ్ వచ్చింది అనుకోండి, ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది, రోల్ అవుట్ లో వస్తుంది, సపోర్ట్ లో వస్తుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో వస్తుంది. మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం జాబ్ చేసుకునేలా ఉండాలండి. ఒక సపోర్ట్ లోనే వస్తే చేసేలా కాకుండా ఇంప్లిమెంటేషన్ వస్తే చేసేలా కాదు. ఇప్పుడు ఈసీసీ సర్వర్ యాక్సెస్ అనా ఎందుకు ఇస్తున్నానంటే మేబీ మీకు ఇప్పుడు జాబ్ అప్లై చేశారు, ఈసీసీ సపోర్ట్ లో వచ్చింది అనుకోండి, సర్వర్ యాక్సెస్ మీరు హనాలోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈసీసీలోని చేసుకోవచ్చు. చేంజెస్ కూడా నేను ఎక్సెల్ షీట్ లో రాస్తాను. సో అది సర్వర్ కాన్సెప్ట్. సర్వర్ యాక్సెస్ 2.5 months తర్వాత మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. బయట మార్కెట్ కి నా దగ్గర 100 rupees ఇస్తే నా స్టూడెంట్స్ కి తక్కువకి ఇస్తాను నేను. సర్వర్ యాక్సెస్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ ట్రైనింగ్ ఉన్నంత కాలం మాత్రం సర్వర్ యాక్సెస్ ఇస్తాను. ట్రైనింగ్ మేబీ ఇంకో 4-5 days ఎక్స్ట్రా ఉన్నా కూడా సర్వర్ యాక్సెస్ నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను మీ అందరికీ కూడా. సో ఈసీసీ హనా మన ట్రైనింగ్ వచ్చి 2023 వెర్షన్ ఉంటుంది. అదే ప్రజెంట్ యుఎస్ మార్కెట్ లో వెర్షన్ అండి, లేటెస్ట్ వెర్షన్ అదే. అది వచ్చి 1.5 years అయిందండి ఆల్మోస్ట్ ఆ వెర్షన్ అనేది. ఇప్పుడు మీరు ఏ వెర్షన్ లో ట్రైనింగ్ నేర్చుకున్నా మీరు నెక్స్ట్ మళ్ళీ 25 రావచ్చు, 26 రావచ్చు, 27 రావచ్చు, 30 రావచ్చు, ఏ వెర్షన్ అయినా జాబ్ చేసుకోవచ్చు. ఈసీసీలో కూడా 14 times వెర్షన్స్ మారినాయండి. 3.1 కానించి 6.0 EH P7 P8 వెర్షన్స్ వరకు చేంజ్ అవుతుంది. వెర్షన్స్ మారినంత మాత్రాన కన్ఫిగరేషన్ లో చేంజెస్ రావండి. మీకు ఇప్పుడు వెర్షన్ మారిందండి, మేబీ ఒక 2% 1% అన్ని మాడ్యూల్స్ లో కూడా చేంజ్ ఉండకపోవచ్చు. మేబీ ఎంఎం లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎఫ్ఐ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎస్ఐపి వాళ్ళు రిలీజ్ నోట్స్ రిలీజ్ చేస్తారండి. ఆ డాక్యుమెంట్ చదువుకుని సరిపోదు. ఇప్పుడు మీరు 23లో నేర్చుకుంటున్నారు, ఎఫ్ఐ కానీ ఎంఎం కానీ ఏది నేర్చుకున్నా సపోజ్ మీరు 30 వెర్షన్ వచ్చినా ఇదే కన్ఫిగరేషన్ ఉంటుందండి. ఓన్లీ 1 or 2% చేంజెస్ ఉంటే కనుక అది డాక్యుమెంట్ ఉంటుంది, అది చదువుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఎస్ఐపి కన్సల్టెంట్ గా మనం ట్రావెల్ ఎలా స్టార్ట్ చేయాలి. అందరికీ కూడా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, పర్చేసింగ్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు మనకి ఎస్ఐపిలో ఒక కన్సల్టెంట్ గా సక్సెస్ తెచ్చుకోవడం ఎలా. చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండదు. మరి నాకు కన్నా కెరియర్ గ్యాప్ ఉంది కదా అని వేరే అని అడుగుతారు. ఎంత కెరియర్ గ్యాప్ ఉంటే ఇండియన్ మార్కెట్లో అయితే 4-5 years ఎక్స్పీరియన్స్ ఎస్ఐపి, రిమైనింగ్ మార్కెటింగ్, రిమైనింగ్ పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీలో లేదా అడ్మినిస్ట్రేషన్ సైడ్ వర్క్ చేస్తున్నట్టు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. సో అది ఎలాగండి క్లాస్ మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి ఒక కన్సల్టెంట్ గా ఒక ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళనే ఎస్ఐపి ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఎస్ఐపి ఎండ్ కోర్ యూజర్స్ అంటారు. ఆఫ్టర్ ది ఇంప్లిమెంటేషన్ ఎస్ఐపి ఎండ్ యూజర్స్ అంటారు. మరి ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు ద సూపర్ యూజర్,
ఎండ్ యూజర్ సూపర్వైజర్ ఒక అథారిటీ పర్సన్ ఉంటుంది, అతనే బిజినెస్ యూనిట్. అలా మన కన్సల్టెంట్స్ ఏ ప్రాజెక్ట్ అయినా టీమ్ సైజు 12 to 15 పీపుల్ ఉంటారు, సమ్ ప్రాజెక్ట్స్ 25 పీపుల్ ఉంటారు. ఈచ్ మాడ్యూల్ కి 2 కన్సల్టెంట్స్ ఉంటారు, ఈచ్ మాడ్యూల్ కి సింగిల్ కన్సల్టెంట్ ఉంటారు. FI, MM, SD, PP, PM, HR, టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే అడాప్, బేసిస్, అలా టోటల్ టీమ్ సైజ్ ప్రాజెక్ట్ మేనేజర్ తో కలిపి 15 మంది ఉంటారు. అలా మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ FI బ్యాక్గ్రౌండ్ వాళ్ళ FIకి, MM బ్యాక్గ్రౌండ్ వాళ్ళ MMకి, PP ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ PPకి, HR అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ HRకి. అలా టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే అబాప్ అండి, వాళ్ళు కోడింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు CC+, అదర్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అబాప్కి వెళ్తారు, వాళ్ళే టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. అలాగే మీరు చాలా మంది నెట్వర్క్ లో వర్క్ చేస్తూ ఉంటారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళని SAP బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. అలా మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, బేసిస్ అండ్ అబాప్. మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి వేరా? బీటెక్, ఎంటెక్, BSc, MSc, BA, MBA, ఏ డిగ్రీ ఉన్నా మినిమం డిగ్రీ ఉంటే సరిపోద్దండి. బేస్ నాలెడ్జ్, డిగ్రీ నాలెడ్జ్ తో SAP నేర్చుకోవచ్చు, దీంట్లో కోడింగ్ ఉంటుంది, ఏముంది. సో ఒక SAP కన్సల్టెంట్ గా మనం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని వెళ్తున్నాం అండి, సర్వైవ్ కావటం ఇలా SAP ప్రాజెక్ట్. అదే మేజర్ పాయింట్ అండి. చాలా మంది నేర్చుకుంటారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, ఒక 1 or 2 ఇంటర్వ్యూస్ కి త్రూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, తర్వాత లేదా 4th ఇంటర్వ్యూకి అవుతారు, లేదా 5th ఇంటర్వ్యూకి అవుతారు. సో అందుకే నా ట్రైనింగ్ లో లాస్ట్ బ్యాచ్ అయితే నేను ఒకే ఇంటర్వ్యూ తీసుకున్నాను, మార్క్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ బ్యాచెస్ నుంచి 4 మార్క్ ఇంటర్వ్యూస్ అండి. FI అయినా, MM అయినా, SD అయినా మీకు ఇప్పుడు 4 మార్క్ ఇంటర్వ్యూస్. లాస్ట్ 1 month మార్క్ ఇంటర్వ్యూస్, ఎవ్రీ ఫ్రైడే 15 minutes మార్క్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ ప్యానల్ ఇంటర్వ్యూకి వచ్చి ఎలా వేస్తారు, మనం ఎలా ఆన్సర్ చేయాలో, అలా 4 మార్క్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ఈ బ్యాచెస్ నుంచి అండి. అంతకుముందు అయితే ఒకటే కండక్ట్ చేసేవాళ్ళు. నేను అబ్జర్వ్ చేస్తున్న చాలా మంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తూ ఉంటారు, ట్రైనింగ్ నేర్చుకున్నాక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రిపేర్ చేసుకున్నాక చాలా మంది ఇంటర్వ్యూ దగ్గర కొద్ది స్ట్రగుల్ అవుతున్నారండి. సో దాన్ని కూడా మనం బ్యాక్లాగ్స్ తీయాలంటే అలా ఇంటర్వ్యూ సక్సెస్ అవడం అలాగనే. అందుకే ఈ బ్యాచెస్ నుంచే నేను 4 మార్క్ ఇంటర్వ్యూస్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఎవ్రీ ఫ్రైడే 45 minutes క్లాస్ తర్వాత ఒక 20 minutes మార్క్ ఇంటర్వ్యూ పెడతానండి. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మార్క్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఫ్రైడే, అలా జరిగిన సబ్జెక్ట్ వరకు కూడా ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా వేస్తున్నారు, ఆన్సర్స్ ఎలా చేయాలో మొత్తం క్లియర్ గా చెప్తానండి. సో ఇలా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో మన కోర్స్ కంటెంట్ ఏంటి వేరా, మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేరా అంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ECC HANA గురించి చెప్తాను, RICFW గురించి చెప్తాను, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్తాను, SAP MM, WM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కూడా ఒక 10% చెప్తాను. ఎందుకంటే WM కంపల్సరీ కావాలి, షిప్పింగ్ పాయింట్ షిప్మెంట్ అవ్వాలంటే WM కావాలి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత అసైన్మెంట్స్ చెప్తాను, FI తోని SD తో అసైన్మెంట్స్. సో ఫస్ట్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ వచ్చి వెండర్ ప్రాసెస్ అంటారు, ECC లో వెండర్ అంటారు, HANAలో సప్లైర్ ప్రాసెస్ అంటారు. వెండర్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెండర్ ఈజ్ వెండర్ అండ్ S/4HANAలో వెండర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్, హైరార్కీ టైప్స్, కాంటాక్ట్ పర్సన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత థర్డ్ వచ్చి మెటీరియల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటీరియల్ టైప్స్, మెటీరియల్ ప్రాసెస్, టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే 5% అబాప్ నాలెడ్జ్ కూడా చెప్తాను మీకు ట్రైనింగ్ లో. సో టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అది ఎక్స్ప్లెయిన్ చేసాక మెటీరియల్ ప్రాసెస్ అంతా జరిగాక అక్కడతో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, వెండర్ ప్రాసెస్, మెటీరియల్ ప్రాసెస్, తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్. అలాగే SAP MM లో మాస్టర్ డేటాస్ ఉంటాయి, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, మెయిన్ మాస్టర్ డేటాస్. FIలో 5 ఉంటాయి, MM లో 2 ఉంటాయి, SD లో 1 ఉంటాయి. సో మాస్టర్ డేటా ప్రాసెస్ చెప్పాక ఆ మాస్టర్ డేటా ప్రాసెస్ లో పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, RFQ, పర్చేజ్ రిక్విషన్, పర్చేజ్ ఆర్డర్, మిగో, మైరో, ఇలా అన్ని మాస్టర్ డేటాస్ 10 మాస్టర్ డేటాస్ ప్లస్ 2 ట్రాన్సాక్షన్ డేటాస్ గురించి బిజినెస్ ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వెళ్తాను. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అక్కడతో మాస్టర్ డేటా ప్రాసెస్. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ అండ్ ఇన్వాయిస్ ప్లాన్ గురించి చెప్తాను. తర్వాత సర్వీస్ ఎంట్రీ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టేబుల్స్, ఫీల్డ్స్, FSD ఎలా ప్రిపేర్ చేయాలో అది చెప్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రైసింగ్ ప్రొసీజర్ కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాచ్ నుంచి కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ప్రైసింగ్ SD లో ఉంటుంది బేసికలీ, ఇది MM లో కూడా కొన్ని ప్రైసింగ్ ప్రొసీజర్, టేబుల్స్ గురించి కూడా బ్యాచ్ నుంచి కొత్తగా పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వస్తాను అనౌన్స్మెంట్. సో ఈ ప్రాసెస్లన్నీ అయిపోయాక SIT, UAT చెప్తాను. తర్వాత SIT, FI MM, FI SD ఇంటిగ్రేషన్ గురించి చెప్తాను. UAT లో మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, వెండర్ మాస్టర్ ఎలాగా, సోర్స్ లిస్ట్ ఎలాగా, కోటా అరేంజ్మెంట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, పర్చేజ్ రిక్విషన్,
RFQ, పర్చేజ్ ఆర్డర్, మిగో, మైరో మాస్టర్ డేటాస్ అన్ని కూడా క్రియేట్ చేసి చూపెడతాను. అదే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారు. యూజర్ అంగీకారంతో జరిగే టెస్టింగ్ అంటారు. అలా ప్రతి ప్రాసెస్ లోనే బిజినెస్ ప్రాసెస్ FI లో కూడా టెస్టింగ్ చేస్తాం లాస్ట్, అలాగే మీ MM లో కూడా టెస్టింగ్ చేస్తాం. FI MM ఇంటిగ్రేషన్, FI SD కూడా చెప్తాను, ఎందుకంటే అది కూడా లాజిస్టిక్స్ మాడ్యూల్ కాబట్టి ఎలాగ బేసిక్స్ చెప్తాను కాబట్టి SD గురించి చెప్తాను. ఇలా టోటల్ గా ఒక SAP కన్సల్టెంట్ గా రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం ఎండ్ టు ఎండ్ సైకిల్ ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 5 స్టేజెస్ ఎండ్ టు ఎండ్ సైకిల్ ఎలా చేయాలి, రోల్ అవుట్ 5 స్టేజెస్ ఎండ్ టు ఎండ్ సైకిల్ ఎలా చేయాలి, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సపోర్ట్ ప్రాజెక్ట్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ గురించి మాట్లాడుతాం. ఇలా ఓవరాల్ గా మీరు 4 ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ గురించి తెలుసుకున్నారంటే మీకు ఏ ప్రాజెక్ట్ లో జాబ్ రావచ్చు, ఇంప్లిమెంటేషన్ రావచ్చు, రోల్ అవుట్ లో రావచ్చు, మైగ్రేట్ లో రావచ్చు, సపోర్ట్ లో రావచ్చు. మనకి ఎవరికి తెలియదండి, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏ ప్రాజెక్ట్ లో ఇస్తున్నప్పుడు తెలియదండి ఇండియన్ మార్కెట్ లో అయితే కనుక. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ లో సాధారణంగా ప్రాజెక్ట్స్ వస్తాయని తీసుకుని బెంచ్ లో పెడతారు, తర్వాత 15 days 1 month తర్వాత ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది మీకు. సో ఇలా ఒక కన్సల్టెంట్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ లో నాలెడ్జ్ ఉండి SAP లో ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని మనకున్న గ్యాప్ బట్టి either 4 years 5 years మాక్సిమం ఎక్స్పీరియన్స్ పెట్టి మనం వెళ్తే కన్సల్టెంట్ గా సర్వైవ్ అవ్వటం ఎలా అనేది ఈ ట్రైనింగ్ నేర్చుకుంటారు. ట్రైనింగ్ లో క్లయింట్ హ్యాండిల్ చేయడం ఎలా, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, క్లయింట్ ని స్మార్ట్ గా ఎలా మాట్లాడాలి, మెయిల్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కంప్లీట్ గా ట్రైనింగ్ నేర్చుకుంటారు. ఇవన్నీ నేను చెప్పిన ప్రాసెస్లన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఒక రియల్ టైంలో లేని ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళి 100% సర్వైవ్ అవుతారండి. బట్ అయితే హార్డ్ వర్క్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రిపేర్ చేస్తున్న బ్లూ ప్రింట్ ని రోజు చదువుకోవాలి. కంపల్సరీ మార్నింగ్ క్లాస్ లేదు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇది ఆఫీస్ వాళ్ళకి కంఫర్టబుల్ టైం అండి. ఇప్పుడు కూడా నా స్లాట్స్ అన్ని కూడా ఆఫీస్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటాయి. 7:30 to 8:30, ఈవెన్ 9:30కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా లాగౌట్ అయిపోయి 8:30కి ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఒక 10 minutes 5 minutes బిఫోర్ నుండి. ఎప్పుడైనా మీరు క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది మీకు. 6 months ఉంటుంది, ఆ రికార్డింగ్ చూసి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక సో దాన్ని మామూలుగా సర్వర్ యాక్సెస్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇదే SAP జోయి లెవెల్ సర్వర్స్ అంటారు. సో ఈ SAP జోయి లెవెల్ సర్వర్స్ లో బేసికల్లీ మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. బేసికల్లీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇది మ్యాక్ ఎడిషన్. విండోస్ వాళ్ళకి విండోస్, మ్యాక్ వాళ్ళు మ్యాక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్నే SAP లాగాన్ ప్యాడ్ అంటారండి. SAP లాగాన్ ప్యాడ్ అంటారండి. SAP లాగాన్ ప్యాడ్. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఈ సిస్టమ్ ఎలాగ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని మనం ఎలా చేయాలి ఏంటనేది కంపల్సరీ మనం చూసుకోవాలండి. ఈ సిస్టమ్ లాగాన్ ప్యాడ్ లో SAP సర్వర్ యాక్సెస్ ఇక్కడ మీకు 4 ఐకాన్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అండి. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మనకి డెవలప్మెంట్ సర్వర్ అయినా, క్వాలిటీ సర్వర్ అయినా, ప్రొడక్షన్ సర్వర్ అయినా అది రియల్ టైమ్ లో ఉంటుంది. ఇక్కడైతే ప్రాక్టీస్ సర్వర్స్ కాబట్టి మీకు కంపల్సరీ మీకు ఏముంటాయంటే ఓన్లీ 2 సర్వర్స్ ఉంటాయి. EC సర్వర్ ఇస్తున్నాను, HANA సర్వర్ ఇస్తున్నాను. కానీ రియల్ టైమ్ లో ఇక్కడ శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మనం SAP ఇప్పుడు లాగాన్ క్లిక్ చేసుకోనుకోండి, డబుల్ క్లిక్ చేస్తున్నానండి. సో ఈ స్క్రీన్ వస్తుందండి. సో ఇక్కడ క్లయింట్ 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నానండి. మీకు కూడా సెపరేట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను. పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఇదే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దీన్నే ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారండి. అంటే ఎండ్ యూజర్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు. దీన్నే టీ కోడ్ బాక్స్ అంటారండి. దీన్నే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు, SPRO. ఐ కెన్ ఎంటర్ SPRO. సో దిస్ స్క్రీన్ విల్ కమ్. డబుల్ క్లిక్ చేస్తాను. దీన్నే కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు. అంటే ఏ కన్సల్టెంట్ అయినా, FI అయినా, MM అయినా, SD అయినా, ఏ కన్సల్టెంట్ అయినా కన్ఫిగరేషన్ చేస్తాడండి. దీన్నే కన్సల్టెంట్ స్క్రీన్ అంటారండి. సో ఈ బ్లాక్ బటన్స్ ఉన్న చూడండి, నావిగేషన్ పాత్ అంటారు. సో ఇక్కడ 1 by 1 ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తారు, నావిగేషన్ పాత్ అని. ఈ స్క్రీన్ నుంచి మీకు బ్యాక్ రావాలి, ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలి, బ్యాక్ అండి. సో బ్యాక్ రావాలి, బ్యాక్. అలాగే
మ్యాక్ వాళ్ళైతే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. క్లోజ్ చేసుకోవాలి, క్లోజ్. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? లాగ్. ఇలా ఈసీసీ సర్వర్ ఇచ్చాను, సెపరేట్ హనా సర్వర్. ఈసీసీ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను, హనా సర్వర్ యూజర్ ఐడి. మీకు ట్రైనింగ్ హనా సర్వర్ లోనే చెప్తాను. మీరు ఈసీసీ కూడా ఓపెన్ చేసి పక్కనే పెట్టుకుని ఈసీసీకి ఎలా డిఫరెన్స్ ఏంటో కూడా నేను ఎక్సెల్ షీట్ లో రాస్తానండి. సో మీరు ఇప్పుడు ఈసీసీ సపోర్ట్ కి వెళ్ళవచ్చు, హనా ఇంప్లిమెంట్, రోల్ అవుట్, సపోర్ట్, డేటా మైగ్రేషన్ వెళ్ళవచ్చు. ఈ సర్వర్ యాక్సెస్ ఇది జ్యూఐ లెవెల్ సర్వర్స్ అంటారు. అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో నార్మల్ గా జ్యూఐ లెవెల్ సర్వర్స్ అంటే డేటా లాస్ అవ్వదండి, బ్యాకప్ పెడతారు ఈ సర్వర్స్ ని. అదే రిమోట్ డెస్క్టాప్స్ ఇస్తూ ఉంటారు బయట, అంటే 15 రోజులు డేటా పోతా ఉంటుంది. ఇది కంప్లీట్లీ జ్యూఐ లెవెల్ సర్వర్స్ అండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సర్వర్. రియల్ టైమ్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఈ మోడల్ సర్వర్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ మా సర్వర్స్ అండి. ఏంటంటే మేము రియల్ టైమ్ లో కాకుండా ఇక్కడ సర్వర్ ప్రాక్టీస్ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మా సర్వర్స్. కానీ రియల్ టైమ్ లో మీకు ఇక్కడ 4 ఐకాన్స్ ఉంటాయి: శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇలా 4 సర్వర్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకి ఒకటే సర్వర్ ఉంటుంది, హనా ఒకటి అండ్ ఈసీసీ ఒకటి. మీకు డెవలప్మెంట్ అయినా, టెస్టింగ్ అయినా, ప్రొడక్షన్ అయినా ఒకటే సర్వర్ లో చేసుకుందాం. కానీ రియల్ టైమ్ లో మనం ఫస్ట్ డెవలప్మెంట్ లో చేస్తాం, కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. అది కామన్ అండి రియల్ టైం. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనం ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో, ఈచ్ స్టేజ్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, సో క్లయింట్ ప్లేస్ లో మనం స్మార్ట్ గా క్లయింట్ ఎలా హ్యాండిల్ చేయాలో చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపి కన్సల్టెంట్ గా. సో ఎస్ఏపి కన్సల్టెంట్ గా చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉంటారండి, కన్ఫిగరేషన్ నేర్చుకుంటారు. కానీ రియల్ టైంలో క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈచ్ స్టేజ్ ని ఎలా చేయాలి, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, సైన్ అప్ ఎలా చేయించుకోవాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మెయిల్ కమ్యూనికేషన్, మెయిల్ డ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది మెయిల్ కమ్యూనికేషన్ రాదండి, అండ్ నాన్ ఎస్ఏపి నుంచి వస్తూ ఉంటారు, మెయిల్ డ్రాఫ్ట్ చేయడం ఎలాగ రాదు. సో ఇవన్నీ కూడా మీరు ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటారు. సో ఎవ్రీడే క్లాస్ 1 hour ఉంటుందండి, 7:30 to 8:30, మండే, ట్యూస్డే, మళ్ళీ వెన్స్డే బ్రేక్, థర్స్డే, ఫ్రైడే, వీక్లీ 4 classes ఉంటాయి. టోటల్ అవర్స్ 40 hours అండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 40 hours. సో ఒక కన్సల్టెంట్ గా మీకు ఎక్స్పీరియన్స్ లేదు వేరా, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వచ్చాను, మా కంపెనీలో ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు, ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. మా కంపెనీలో ఎస్ఐపి లేదు వేరే, ఎలాగంటే బయట ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ తీసుకుని ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు. బీజీకి వెళ్తారు, బీజీ క్లియర్ చేసుకున్నారు, అందరూ కూడా అలాగే వెళ్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది వేరే అంటే, ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుని మీరు గూగుల్లోకి వెళ్ళి యాడ్ చేసుకుని వెళ్తే అక్కడ కన్సల్టెంట్స్ దొరుకుతారు. ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఆఫర్ లెటర్ వచ్చాక మనీ ఇస్తారు. సో అలాగనుకుని బీజీ చెక్ వెళ్తుంది వేరా, మాకు ప్రాబ్లం ఏమో వేరా అంటే అలా అనుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం. అలా మెకానికల్ లోనే 20,000 30,000 శాలరీలో చాలా మంది చేసుకుంటారు. మీ ఏజ్ 40+ చాలా లేట్ చేసింది ఎస్ఐపి. ఎస్ఐపి కన్సల్టెంట్ గా 55 years వరకు జాబ్ చేసుకోవచ్చు యుఎస్ మార్కెట్ లో, ఇండియన్ మార్కెట్ లో కన్సల్టెంట్ గా సపోర్ట్ ప్రాజెక్ట్. ప్రోగ్రామర్ కి అది ఉండదండి. వేరే సెకండ్ పాయింట్ మళ్ళీ అడుగుతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా వేరే, మాకు జాబ్ సెక్యూర్ ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ కోడింగ్ చేస్తుంది, ప్రోగ్రామ్ చేస్తుంది, రిక్వైర్మెంట్ చేయలేదు, క్లయింట్ తో మాట్లాడలేదు, ఏది పడితే చేయలేదండి. అందుకు ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్ కి ప్రాబ్లం ఉండదండి. ఏ వచ్చినా కూడా ఆర్టిఫిషియల్, ఓన్లీ టెక్నికల్ మోడల్స్ కొద్ది ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకి స్మార్ట్నెస్ అండ్ కమ్యూనికేషన్ ఉండాలంటే అందరూ తెలుగు ఎస్ఐపి, అందరూ తెలుగు నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకు ఎస్ఐపి కన్సల్టెంట్ సెక్స్ అవుతున్నారు? అందరూ ప్రాజెక్ట్ మేనేజర్ తెలుగు వాళ్ళేనండి ఎస్ఐపి, అందరూ తెలుగు నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఏం కాదండి. కమ్యూనికేషన్ డజంట్ మ్యాటర్, మనం ప్రాక్టీస్ చేసుకోవడమే. నాకు మెయిల్ పంపించడం రాదు వేరే, ఇందాక మార్నింగ్ ఎస్డిడిఎంలో ఒక ఆయనకి మెయిల్ పంపించడం ప్రాక్టీస్ చేయడమే. ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం, వేరే మెయిల్ క్రియేట్, ఆ మెయిల్ పంపించుకుని రోజు ఒక మెయిల్ పంపించుకుంటూ ఉన్నారు అనుకోండి, ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ముందర బిఫోర్ దాట్ ఒక 70-60 మెయిల్స్ పంపించుకున్నారు అనుకోండి, ఈజీ కదా. ఏదైనా ప్రాక్టీస్ తోనే వస్తుందండి. మనం హార్డ్ వర్క్ చేసుకోవాలి. నేనంటే గైడ్ చేస్తాను యాజ్ ఎ ట్రైనర్ గా, మెంటర్ గా. ఐఎమ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఆల్మోస్ట్ నౌ ఐఎమ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో కూడా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. నేను వెన్స్డే క్లయింట్ కాల్ వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటాను. ఒక కన్సల్టెంట్ గా వేరే నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, 0% నాలెడ్జ్ వేరా, మేము వెళ్ళొచ్చా ఈ ఏజ్ లో, 35 years ఏజ్ లో, 40 years ఏజ్ లో, 30 years ఏజ్ లో వెళ్ళొచ్చు. 55-52 years జాబ్ చేసుకోవచ్చు ఎస్ఐపి కన్సల్టెంట్ 100%. సో లేని ఎక్స్పీరియన్స్ అంటే బీజీ చెక్ క్లియర్ చేసుకుంటున్నారు, అందరూ బీజీ మెన్షన్ చేసుకుంటారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్. ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి వేరే అని అనవచ్చు. మీకు ఇప్పుడు 10 years గ్యాప్ ఉంది. 2015లో బీటెక్ అయిన వాళ్ళు ఉంటారు, 2010లో అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫీమేల్స్ మెటర్నిటీ ప్రాబ్లమ్స్, మెటర్నిటీ వల్ల కొన్ని బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. సో మీకు ఎంత గ్యాప్ ఉంది, అంత గ్యాప్ బట్టి
ఇండియన్ మార్కెట్ లో అయితే ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ ఒక 4 years 5 years పెట్టుకోవచ్చు. యుఎస్ మార్కెట్ లో ఉన్న వాళ్ళైతే అక్కడ రెజ్యూమ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ 7 years పెట్టుకోవచ్చు. మీకు ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. 4 years 5 years ఎస్ఐపి పెట్టుకుంటారు. రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్, పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ లో 2 డాక్యుమెంట్లు బయట తీసుకుంటారు. అదే మీ కంపెనీలో ఎస్ఐపి ఉందనుకోండి, ఎస్ఐపి పెట్టేసుకోవచ్చు. మీరు ఎండ్ యూజర్ వర్క్ చేస్తున్నారు, కన్సల్టెంట్ గా రెజ్యూమ్ మార్చుకోవచ్చు. అలా మీరు ఎంఎన్సీ క్లయింట్ లో వర్క్ చేస్తున్నారు, దాంట్లో కూడా ఎస్ఐపి పెట్టుకుంటారు. చాలా మంది 2 రెఫరెన్స్ నెంబర్లు పెట్టుకుంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మనం చేసుకునే విధానంలో. మనం ఫైనల్ గా నేను మా స్టూడెంట్స్ కి ఎవరికైనా ఒకటే చెప్తాను, అల్టిమేట్లీ సబ్జెక్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం స్మార్ట్ గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేసి తెలుసుకోవాలి, టెక్నికల్ గా వెరీ స్ట్రాంగ్ ఉండాలండి. ఎస్ఐపి కన్సల్టెంట్ చాలా మంది బ్యాక్ డోర్స్ కి వెళ్తూ ఉంటారు, ప్రాక్సీలకి వెళ్తూ ఉంటారు. అవి ఏమి జరగవండి. లోపలికి వెళ్ళి కూడా జాబ్ లో 15 రోజులు 1 నెల రోజులు వచ్చేసిన ఉన్నారు చాలా మంది. అందుకే ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ నాకు 40 years వేరే వెళ్ళొచ్చండి. మనకి ఏజ్తో పని ఉందండి. మనం వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, ఎస్ఐపిలో సక్సెస్ కొట్టాలి అంటే హార్డ్ వర్క్ చేసుకోండి. అది సంవత్సరాలు నేను కూర్చోమని చెప్పట్లేదు, మ్యాటర్ ఆఫ్ 3 months అండి. లాస్ట్ బ్యాచ్ నైట్ బ్యాచ్ ఆఫర్ లెటర్ క్లాస్ అవ్వకుండా ఆఫర్ లెటర్ వచ్చింది మా అమ్మాయికి. అమ్మాయిని 4.5 lakhs ప్యాకేజ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి 7.5కి యాక్సెంచర్ లో ఆఫర్ వచ్చింది. నైట్ బ్యాచ్ జస్ట్ 1 week బ్యాక్ అండి. షీ జాయిన్డ్ ఆల్రెడీ. క్లాస్ మొన్న అయ్యింది. అలా మీరు డెడికేషన్ గా చేసుకోవాలండి. అంతే నేర్చేసుకుని ఎస్ఐపి నేర్చుకున్న ల్యాప్టాప్ నుంచి ఉంటే కాదు. వీక్లీ 4 classes ఎందుకు పెట్టానా అంటే మీకు అసలు చేయాలి కదా, 4 recordings చేయాలి, పెండింగ్ ఉండకూడదండి. ఈ వీక్ 4 అంటే 4 అయిపోవాలి, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రెష్. మళ్ళీ అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే నేను క్లాసెస్ అయ్యే లోపల 2.5 months లో మీరు 2 months 10 days తర్వాత రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చండి. నేను ఎవరికైనా ఏ బ్యాచ్ లో ఎవరికైనా అదే చెప్తాను. ఎఫ్ఐ అయినా ఎంఎంఎన్, నేను 3 modules చెప్తాను, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి కన్సల్టింగ్. సో ఇలా కోర్స్ కమిట్మెంట్స్ వచ్చి మీకు నేను చెప్పాను. రెజ్యూమ్ ఇస్తాను, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలని మొత్తం గైడ్ చేస్తాను. ట్రైనింగ్ 4 mock interviews తీసుకుంటాను. ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసి ముందరే ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందో క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. సో మీకు ఫీర్ అన్న పోద్ది. అన్ని కూడా చేసుకుని మనం 4 years 5 years వేరే నేను ఫ్రెషర్ గా వెళ్ళడానికి ఛాన్స్ లేదు, వెళ్ళొచ్చు, ఫ్రెషర్ గా కూడా వెళ్ళొచ్చు. అప్పుడే క్వాలిఫై అయిన వాళ్ళు ఫ్రెషర్ గా వెళ్తూ ఉంటారు. శాలరీ చాలా తక్కువ ఉంటుందండి, ఫ్రెషర్ గా 20,000 నుంచి ఉంటుందండి. సో ఫ్రెషర్ గా 2 పేజీలు రెజ్యూమ్ తయారు చేసుకుని మీరు వెళ్ళొచ్చు. కొన్ని క్లయింట్స్ తీసుకుని ఇంటర్నల్ గా ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ వేస్తారు జూనియర్ కన్సల్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు, ఎక్స్పెక్ట్ వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు.